కర్నూలు జిల్లా గూడూరులో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలు మాచర్ల పద్మావతి మెడలోని బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కెళ్లిన ఘటనలో నల్లపోతల శ్రీనివాసులను అరెస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి వద్ద నుంచి బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందిస్తూ రివార్డు ప్రకటించారు. పదహారవ తేదీ ఉదయం తెల్లవారుజామున 4:50 ఒక చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. సో మీరందరూ కూడా సీసీ కెమెరాల్లో వీడియో అందరూ చూసింటారు. సో ప్రజలంతా చాలా భయభ్రాంతులకు గురవడం జరిగింది. సో మేము కూడా మన గూడూరు పోలీస్ సిబ్బంది సిఐ గారి సూచనలతో ఎంతగానో శ్రమించి ఈ కేసును ఛేదించడం జరిగింది. సో కేసు వివరాలకు వస్తే 16వ తేదీ 7వ నెల 2026 తెల్లవారుజామున సుమారు 4:50 గూడూరు పట్టణంలో పడకాన వీధిలో నివాసం ఉంటున్న శ్రీమతి మాచర్ల పద్మావతి తన ఇంటి ముందు కసు గుడుస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కిందికి తోసేసి మెడలో ఉన్న బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కొని పరారైపోయినారు.